మంచి మాటలు నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది. వాడని ఇనుము తుప్పు పడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా వాటికి కారణమా వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే. ఆశావాది గులాబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు. శాంతగుణంతో కోపాన్ని, చెడును మంచితో, పిసినిగొట్టుతనాన్ని ఉదారగుణంతో, అతివాగుడుతనాన్ని నిజంతో అధిగమించండి. ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు. వివిధ విషయాలకు సంబంధించినంతవరకు అందరూ అవివేకులే. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు. వివేకం అన్నది మెదడులో ఉంటుంది, కాని గడ్డంలో కాదు. ప్రమాదానికి సిద్ధపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు. ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు. జాతికి సంపద వెండి, బంగారాలు కాదు, సజ్జనులు. చిన్న చిన్న పనులే విశిష్టతను దారితీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు. ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి. రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి. అంతా తనదే అన్నది మమకారము, అంతా తనే అన్నది అహంకారము. అన్నింటికీ మించిన నేరం అన్యాయంతోనూ అక్రమాలతోనూ రాజీ పడటమే. ఏ విషయాన్నైనా స్పష్టంగా చూడగలిగిన వ్యక్తే నిజమైన మేధావి. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు, గెలిచేవారు 99 సార్లు ఓడిపోతారు, 100 సార్లు ప్రయత్నిస్తారు. కాబట్టి గమ్యం చేరుకోవటం కంటే నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. గౌరవాలు పొందడం కాదు గొప్ప, వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప. తపన, పట్టుదల ఉన్నవారి దగ్గరికే విజయం వస్తుంది. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికీ నచ్చలేదన్నమాట. బలీయమైన ప్రతిపక్షం లేనిదే ప్రభుత్వం ఎంతోకాలం సుస్థిరంగా ఉండజాలదు. మన కష్ట సుఖాలకు తరచూ కారణమయ్యేది మన మాట తీరే. విజ్ఞానం అంటే తనకు అంతా తెలుసునన్న అహంకారం. వివేకం అంటే తనకు ఏమీ తెలియదన్న వినమ్రత. ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడటమో తపస్సు. విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసేవారుండొచ్చు, కాని శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వారిని పడదోయడం ఎవరి తరమూ కాదు. మీ కష్టాలను ఇతరులతో ఏకరువు పెట్టుకోకండి. చాలామంది వాటిని పట్టించుకోరు. మిగతావారు మీ కష్టాలను విని సంతోషిస్తారు. నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. మీరు శిఖరాన్ని చేరాలనుకుంటే మీ ప్రయాణాన్ని కింద నుండి ప్రారంభించండి. వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి. దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి. ప్రేమ పొందేవారిని, పంచేవారిని, ఇద్దరినీ బాగుపరుస్తుంది. డాక్టర్ కార్ల్ మెన్నింజర్. దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు. పతనానికి సోపానాలు 3: నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్పవాడవుతాడు. ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి. ఈ రోజు మనం గతం శిఖరాలపై నిలుచుంటాము, కాని ఇవి రేపటి పర్వత పద ప్రాంతాలవుతాయి. మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి. పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.